ప్రైజ్ ద లార్డ్. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ 2025. మనం ఈ దినాల్లో చెప్పుకుంటుంది ఏంటి అంటే 2024లో చేసినటువంటి పాపాలని ఒప్పుకుని, ఇంతవరకు ఉన్నటువంటి పాపాలను ఒప్పుకుని 2025లోకి వెళ్ళాలి. పాపాలను ఒప్పుకోవటం, యేసు ప్రభు యొక్క మరణాన్ని బట్టి, ఆయన సువార్తను బట్టి మనం పాప క్షమాపణ పొంది పరిశుద్ధంగా ఉండాలనేటువంటి ఆశతో 2025లో ప్రవేశించాలి. ఆ సందర్భంలో మనం ఏ పాపాలు అనేటువంటి అంశం మీద 3 పాపాలు గురించి మనం తెలుసుకున్నాం. మొదటిది సువార్త నిర్వచనం, రెండవది సువార్తలో ఉన్నటువంటి మర్మం, మూడవది సువార్త యొక్క ప్రత్యేకత అని మనం అవి ఇంతకుముందు గ్రహించాం. ఇప్పుడు 4వదిగా సువార్త అన్యమతాచార సమ్మేళన, ఇంగ్లీష్లో అనాలంటే దాన్ని సింక్రెటిజం అని అంటారు. దాని గురించి చెప్పుకుందాం, ప్రార్థన చేసుకుందాం. May the words of my mouth and the meditation of my heart be acceptable in thy sight, O Lord, my rock and my redeemer. Amen. అన్యమతాచార సమ్మేళన, సింక్రెటిజం. ఇప్పుడు కొంతమంది ఈ ఓల్డ్ టెస్టిమెంట్ లెసను సంఘాల్లో మనం చదువుకుంటాం కదా. ఓల్డ్ టెస్టిమెంట్ లెసను, న్యూ టెస్టిమెంట్ లెసను, మళ్ళా సువార్త, 3 వాక్య భాగాలు చదువుతాం ఆర్గనైజ్డ్ చర్చెస్లో. ఈ దినాల్లో అది కూడా లేదు. కొన్ని సెమినారీస్లో మనం చూస్తుంది ఏంటంటే ఈ ఓల్డ్ టెస్టిమెంట్కి బదులుగా వేరే లేఖనాలు, బైబిల్ కాకుండా వేరే లేఖనాలు చదువుతారు. అంటే వేరే మత లేఖనాలని బైబిల్ని కలిపినట్టుగా ఉంటుందన్నమాట. అది కూడా పాపమే. వేరే మతస్థులు అయితే ఆ మతస్థులుగా ఉండండి, క్రైస్తవుడిగా ఉంటే క్రైస్తవులుగా ఉండాలి. కానీ 2 మాత్రం కలపకూడదు. యేసు ప్రభు చెప్పినటువంటి రీతిగా యోధా మతాన్ని, ఆయన మార్గాన్ని కలపకూడదు. ఆయన నూతనంగా స్థాపిస్తున్నటువంటి ఆ యొక్క రక్షణ మార్గం, దాన్ని అంతకు ముందున్నటువంటి యోధా మతాన్ని కలపకూడదు. అంటే యోధా ఆ పరిస్థితి నుండే క్రైస్తవ మార్గం వచ్చినప్పటికీ, క్రైస్తవ రక్షణ వచ్చినప్పటికీ ఆ రెండింటినీ కలపకూడదు. ఆ 2 సపరేటు అని యేసు ప్రభు చెప్పాడు కదా. నిర్గమకాండం 32లో మనం గమనించేది ఏంటంటే, మోషే దేవుని కలుసుకోవటానికి కొండ మీదకి వెళ్ళి 40 దినాలు అయిన తర్వాత క్రిందకు వచ్చినప్పుడు, ఇక్కడ అహరోను నాయకత్వం క్రింద ఇశ్రాయేలీయులు బంగారు దూడని కట్టారు కదా. అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, యెహోవా దేవుడు తన బలంతో, బలమైనటువంటి హస్తంతో మనం రక్షించినటువంటి దేవుడు ఈయనే అని ఆ దూడకు మొక్కారు. ఒక విధంగా యెహోవా దేవుడు అంటున్నారు, ఒక విధంగా దూడ అంటున్నారు. అది సింక్రెటిజం అని అంటాం. అది తప్పుగా మనం భావించాలి. ద్వితీయోపదేశకాండం 18, 10, 11 వచనాల్లో మనం
10 నుండి ఆ పారాగ్రాఫ్లో మనం చూసేది ఏంటంటే వేరే మతాలకు సంబంధించినటువంటి ఆచారాలతో పొత్తు పెట్టుకోకూడదు అని మనం గ్రహిస్తున్నాం. 18 ద్వితీయోపదేశకాండం 10 నుండి చదువుతాను. తన కుమారునైనను తన కుమార్తెనైనను అగ్నిగుండము దాటించు వాని నైనను, అక్కడ ఆ దినాల్లో కానానీయులు వాళ్ళు ఒక మొలెక్ అనేటువంటి దేవతకి తమ పిల్లల్ని బలిగా అర్పించారు. అట్లాంటిది మీరు చేయకూడదు అని ఇశ్రాయేలీయులకి ఇచ్చినటువంటి ఆజ్ఞ, దేవుని ప్రజలకు ఇచ్చినటువంటి ఆజ్ఞ. అగ్నిగుండము దాటించు వానినైనను శకునము చెప్పు సోదే గాని నైనను, మేఘ శకునములను కానీ సర్ప శకునములను కానీ చెప్పు వాని నైనను, చిల్లంగి వాని నైనను, మాంత్రికుని నైనను, ఇంద్రజాలకుని నైనను, కర్ణ పిశాచిని అడుగు వానినైనను, దయ్యముల యొద్ద విచారణ చేయు వానినైనను మీ మధ్య ఉండనీయకూడదు. వీటిని చేయు ప్రతివాడును యెహోవాకు హేయుడు. ఆ హేయములైన వాటిని బట్టి నీ దేవుడైన యెహోవా నీ ఎదుటి నుండి ఆ జనములను వెళ్ళగొట్టుచున్నాడు అని, ఈ వీటిలో పాల్గొనొద్దు అని చెప్తున్నాడు. అదే రీతిగా నిర్గమకాండం 20-24లో కూడాను మనం రెహబోము చేసినటువంటి ఆ యొక్క దూడలను ఉన్నత స్థలాల్లో ఉంచాడు. నిర్గమకాండం 1 రాజులు 12:32లో కూడాను ఇక్కడ యెరోబోము కట్టినటువంటి ఆ బలిపీఠం గురించి మనం చెప్పుకుందాం. మరియు యెరోబోము యూదా దేశమందు జరుగు ఉత్సవము వంటి ఉత్సవమును 8వ మాసము 15వ దినమందు జరుప నిర్ణయించి బలిపీఠము మీద బలులు అర్పించుచూ వచ్చెను. ఈ ప్రకారము బేతేలు నందు తాను చేయించిన దూడలకు బలులు అర్పించుచుండెను. మరియు తాను చేయించిన ఉన్నతమైన స్థలమునకు యాజకులను బేతేలు నందుంచాను. ఇక్కడ 2 విషయాలు గమనించాలి. ఉన్నత స్థలాలు, మరి యాజకులు. ఇక్కడ యెరూషలేములో దేవుని యొక్క ఆలయాన్ని దావీదు కట్టించాలనుకున్నటువంటి దేవాలయం ఆయన కుమారుడైనటువంటి సొలొమోను కట్టించాడు కదా, అక్కడ ఒక్కటే దేవాలయంగా ఉండాలి. ఇక్కడ తూర్పులో ఉత్తర దిశలో ఉన్నటువంటి ఆ 10 మంది గోత్రికులు ఇశ్రాయేలీలు వాళ్ళు వేరే దేవాలయం బదులుగా, ఈ యెరూషలేములో దేవాలయానికి బదులుగా వేరే దేవాలయాన్ని కట్టుకోవాలి అని ప్రయత్నించినటువంటి సందర్భం అన్నమాట ఇది. అక్కడ దేవాలయం కట్టలేదు, కానీ అక్కడ దూడలు బంగారు దూడలని పెట్టుకుని అక్కడ బలులు అర్పించారు. రెండవది యాజకులు కూడాను వాళ్ళు వేరుగా యాజకులు నిర్మించారు. ఇక్కడ యాజకులు ఈ దేవాలయం యెరూషలేములో ఉన్నటువంటి దేవాలయం ఆ పరిస్థితి అంతా కూడాను దేవుడు నియమించినటువంటి ఆ దేవాలయం ఆయన ఆజ్ఞల చొప్పున, ఆయన ఇన్స్ట్రక్షన్స్ చొప్పున కట్టినటువంటిది. తూచా తప్పకుండా దావీదు మహారాజు ఏ విధంగా ఆ ప్రత్యక్ష గుడారాన్ని చేశాడో అదే నియమాలతో అక్కడ ఉన్నటువంటి దేవాలయం కూడా స్థాపించబడింది. కాబట్టి అది ఒక్కటే స్థలం. ఎందువలనంటే ప్రతి ఒక్క ఐటెం కూడాను దేవాలయంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఐటెం కూడాను యేసుప్రభువుని ఆయన రక్షణను సూచిస్తుంది. కాబట్టి
ఆ ఆ యొక్క ఇన్స్ట్రక్షన్ని ఆ యొక్క నిర్మాణాన్ని ఇష్టం వచ్చినట్టుగా దాన్ని వేరే వేరే వాళ్ళు వేరే వేరే విధాలుగా కట్టకూడదు, వేరే వేరే విధాలుగా బలులు అర్పించకూడదు. కాబట్టి ఈ ట్రైనప్ అయినటువంటి వాళ్ళు ధర్మశాస్త్రం ప్రకారం వాళ్ళు యాజకులు వాళ్ళ యొక్క యాజకత్వాన్ని నిర్వహించాలి. వేరే చోట ఉంటే అది జరగదన్నమాట. అంతేకాదు ఉన్నత స్థలాలంటే అర్థం ఏంటంటే వేరే యాజకులు ఉంటారు, వాళ్ళకి మోషే ద్వారా ఇచ్చినటువంటి ఆ యొక్క ఆదేశాలు వాళ్ళు పాటించరు. రెండోది ఏంటంటే యెరూషలేముకి దూరంగా ఉంటారు కాబట్టి అక్కడ ఆరాధన కూడాను కల్తీ అయిపోద్ది. అన్యమత ఆచారాలతో సమ్మేళనం అయిపోయినటువంటి పరిస్థితి అన్నమాట. అందువలన ఉన్నత స్థలాల్ని రాజులు వాళ్ళు నాశనం చేయాలి అనేటువంటి రీతిగా అక్కడ చెప్పబడింది. జెరోబోము 1 రాజులు 12:32లో కూడా మనం అది చూస్తున్నాం అన్నమాట. ఓకే, బెతెల్లో కూడా చేశాడు. బెతెల్లో దేవుని ఆరాధించాల్సింది పోయి బెతెల్ అంటే దేవుని ఆలయం, దేవుని ఇల్లు అంటానికి అవన్నీ నాశనం చేయాల్సింది బదులుగా అక్కడ దూడలు పెట్టాడు అన్నమాట. అది మత సమ్మేళనానికి గుర్తు. అందరితో పాటు యెహోవా కూడా ఉంటున్నాడు, అందరితో పాటు యేసుక్రీస్తు కూడా ఉన్నట్లుగానమాట. యేసుక్రీస్తుని ఒక ప్రక్క ఉంచాలి, వేరే వేరే దేవుళ్ళని ఆరాధించుకోవాలంటే వేరే దేవుళ్ళని ఆరాధించుకోవచ్చు, కానీ వాళ్ళతో యెహోవా దేవుడిని కలపకూడదు, యేసు ప్రభుని కలపకూడదు. అది సింక్రటిజం అంటారు. ఇది ఎందుకు ఈ విధంగా చేస్తారు అంటే వాళ్ళు భయపడతారన్నమాట. ఇప్పుడు ఈ సోదిగాళ్ళని మరి హస్తం చూపించుకోవటం, అవన్నీ పిశాచకాలని దెయ్యాలని నెక్రోమెన్సీ అంటారు. వాటిని అన్నిటికీ ఎందుకు అలవాటు పడతారు అని అంటే అది చేయకపోతే ఏం అపశకునం జరుగుద్దనేటువంటి ఉద్దేశంతో భయపడతారన్నమాట. దేవునికి ఒక్కడికే భయపడాలి. దేవునికి భయపడినటువంటి వాళ్ళు మనిషికి భయపడిన అవసరం లేదు, వేరే అపశకునాలకు కూడా భయపడిన అవసరం లేదు అని దేవుడు అభయం ఇస్తున్నాడు. ఇంకొక వచనం చూసేటట్టయితే మనం 1 పేతురు 3:6లో కూడా ఉంటుంది. ఫియర్ నాట్ వాట్ దే ఫియర్. యెషయా 8:12, 1 పేతురు 3:6లో ఈ 2 వచనాల్లో కూడాను అది చూస్తాం. వాళ్ళు భయపడినట్టుగా మీరెందుకు భయపడుతున్నారు? ఫియర్ నాట్ వాట్ దే ఫియర్ అని యెషయా చెప్తాడు, పేతురు కూడా అదే అభయం ఇస్తాడన్నమాట. 1 పేతురు 3:6. 1 పేతురు 3:6 ఆ ప్రకారము శారా అబ్రహామును యజమానుడని పిలుచు అతనికి లోబడి ఉండెను. మీరును యోగ్యముగా నడుచుకొనుచు ఏ భయమునకు బెదరకయున్న ఎడల ఆమెకు పిల్లలగుదురు. ఏ భయమునకు బెదరకున్న ఎడల. మంచి మాట. దేవునికి భయపడినప్పుడు ఎవరికి కూడాను భయపడిన అవసరం లేదు, దేనికి కూడా భయపడిన అవసరం లేదు. అలాంటి అభయం ఇచ్చేటువంటి వచనం. యెషయా 8:12 కూడా అదే సత్యాన్ని చెబుతుంది. ఈ ప్రజలు బందుకట్టు అని చెప్పునదంతయు బందుకట్టు అనుకొనకుడి, వారు భయపడు దానికి భయపడకుడి, దాని వలన దిగులు పడకుడి. భయంతో ఎన్నో ఇలాంటి పనులు చేశాం కాబట్టి అది పాపం అని గ్రహించుకుని పశ్చాత్తాపపడాలి. ఇక 5వ విషయం, 5వ పాపం అని చెప్పవచ్చు. దాని గురించి మనం పశ్చాత్తాపడాలి. అంటే మన గతంలో అలాంటిది ఏమి చేశామో వాటిని పునర్వలోకం చేసుకుని దాన్ని జ్ఞాపకం చేసుకుని, ప్రభువా అట్లా చేశాను, నన్ను క్షమించండి, అట్లా చేయకుండా నాకు శక్తినివ్వండి అని
మనం పశ్చాత్తాపడుచు ప్రార్థన చేసుకోవాలి. 5వదిగా సువార్త దేశ పౌరులు, క్రిస్టియన్స్ అండ్ సిటిజన్స్. క్రైస్తవులుగా ఉంటే సిటిజన్స్గా ఉండొచ్చా? ఓకే, మరి 1 పేతురు 4:14 నుండి 17 చదివితే మీరు స్ట్రేంజర్స్ కదా, అంటే ఈ లోకానికి చెందినవారు కాదు కదా అనేటువంటి అవగాహన మనం ఇక్కడ ఆ విధంగా తలంచుకుంటాం. స్ట్రేంజర్స్ 1 పేతురు 4:15 నుండి, మీలో ఎవడను నరహంతకుడు కానీ, దొంగ కానీ, దుర్మార్గుడు కానీ, పరజోలికి పోవాడు కానీ బాధను అనుభవింప తగదు. 16, ఎవడైనను క్రైస్తవుడైనందున బాధ అనుభవించడం అది అతడు సిగ్గుపడక ఆ పేరుని బట్టియే దేవుని మహింపపరచవలెను. అంటే ఈ విధంగా చేస్తే మనకి హింసలు వస్తాయి, కానీ మనం సిటిజన్స్మే, మనం ఫారినర్సం కాదు. ఓకే, 1 పేతురు 2:11 చదవాల్సింది. 1 పేతురు 2:11లో ఈ సత్యం ఉంటుంది. మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు కనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించవలను. ఇప్పుడు ఇక్కడ ఫారినర్స్ అంటే పరదేశులు. అయితే మన సిటిజన్స్మా ఈ లోకానికి, పరదేశులమా? దాని గురించి కూడా మనం ఆలోచించాలి. ఇప్పుడు పరదేశులు అంటే మనం ఆత్మీయ విషయాలని మన యొక్క ఆశ, మన యొక్క హోపు అది పరలోకం. ఆ నిత్యత్వం అనేది దృష్టిలో పెట్టుకుని మనం జీవించాలి అనేటువంటి సందేశాన్ని ఇచ్చేటువంటి మాట. కానీ దీనికి వ్యతిరేకంగా ఉండేటువంటి మాటలు కూడా ఉన్నాయి. అదేంటంటే, మీరు ఈ లోకమునకు ఉప్పై ఉన్నారు, వెలుగై ఉన్నారు అని యేసుప్రభు చెప్పాడు కదా. అంటే దాని అర్థం ఏంటి? ఇక్కడ ఉండి మనం దేశాన్ని ఉద్ధరించాలి. మరి పరదేశులుగా ఉంటే, సిటిజన్స్గా ఉండకుండా పరదేశులుగా ఉంటే మన దేశాన్ని ఎట్లా ఉద్ధరిస్తాం? కాబట్టి మనం డ్యూయల్ సిటిజన్షిప్ ఉంది. పరలోక వారసులమి, ఈ దేశ వారసులమి, పరదేశ పౌరులమి, ఈ దేశ పౌరులంగా మనం ఎంచుకోవాలి. డ్యూయల్ సిటిజన్షిప్ అన్నమాట. అంటే మన హోపు, చివరి హోపు ఏంటంటే పరలోకమే. ఇక పరలోకం లేనట్టుగా ఇక అన్నీ ఈ లోకానికి సంబంధించినటువంటి వారిగా మనం జీవించకూడదు. ఎప్పుడు దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. కానీ ఇక్కడ మనం బాధ్యత కలిగి పౌరులంగా జీవించాలి. వెలుగుగా, ఉప్పుగా ఉండి సమాజాన్ని ఉద్ధరించాలి, సమాజాన్ని మార్చాలి. కాబట్టి నిమగ్నులు కావాలన్నమాట. మనం వీ షుడ్ గెట్ ఇన్వాల్వ్డ్ ఇన్ దట్. మరి ఇంకొక మాట కూడా మనం ఆలోచించాలి. మొదటి యోహాను పత్రికలో యోహాను చెప్తున్నది ఏంటంటే, ఈ లోకమును ప్రేమించుకుడి. యు హేట్ దిస్ వరల్డ్. ఈ లోకాన్ని ద్వేషించాలి అన్నట్లుగా ఉంటుంది. మరి దేవుడు లోకాన్ని ప్రేమిస్తున్నాడు కదా, మనం ఈ లోకాన్ని ద్వేషించటం ఏంటి? అది ఎట్లా అర్థం చేసుకోవాలి అంటే, దేవుడు లోకమును ప్రేమించి లోకాన్ని ఉద్ధరించటానికి యేసుక్రీస్తుని పంపించాడు. మరి క్రైస్తవులైతే లోకాన్ని ప్రేమించి ఆయన లోకానికి సువార్త చెప్పి దాన్ని ఉద్ధరించాలి. కానీ లోకస్తులాగా లోకాచారాలని అలవాటు చేసుకుని మనం లోకస్తులుగా కాకూడదు.
We should not embrace worldliness, but we should love the world and redeem the world. ఇంగ్లీష్లో చెప్పాలంటే ఆ విధంగా దేవుడు ప్రేమించినట్టుగా లోకులు మనం కూడా వాళ్ళని ప్రేమించి సువార్త ద్వారా వాళ్ళని మార్చాలి, వాళ్ళ జీవితాల్లో పరివర్తన తీసుకురావాలి. అంతేగాని లోకస్తులాగా మనం తయారుకోకూడదు. మనలాగా వాళ్ళు కావాలి కానీ వాళ్ళలాగా మనం కాకూడదు అనేటువంటి సత్యాన్ని యోహాను చెప్తున్నట్టుగా మనం గ్రహించాలి. కాబట్టి దేశ పౌరులుగా మనం ఉండాలి. దేశంలో ఉన్నటువంటి గవర్నమెంట్ రూల్స్, రెగ్యులేషన్స్, ట్యాక్స్కి సంబంధించినటువంటివి వాటిని చీట్ చేయకూడదు. లోకులు ఆ విధంగా చీట్ చేస్తారు కానీ మనం ట్యాక్స్ ఎక్కడ కట్టాలో అక్కడ కట్టాలి. మనం దేశాన్ని ఉద్ధరించేటువంటి రీతిగా ఉండాలి. మనం సోషల్ వర్క్ చేయాలి. గవర్నమెంట్తో మనం తోడ్పడాలి అని ఇక్కడ పౌలు కూడా పేతురు కూడా అదే విధంగా చెప్తున్నారు. కొన్నిసార్లు పౌలు ఏం చెబుతున్నాడంటే నేను ఐఎమ్ ఏ రోమన్ సిటిజన్ అని 2 సార్లు చెప్పాడు. అంటే నేను క్రైస్తవుడు అయినప్పటికీ రోమన్ సిటిజన్ అయినంత వలన క్రైస్తవుడు కాదు అని అనటానికి వీల్లేదు, క్రైస్తవుడు కాబట్టి నేను రోమన్ సిటిజన్ కాదు అని అనటానికి వీల్లేదన్నమాట. యూ కెన్ బి ఎ గుడ్ క్రిస్టియన్ అండ్ ఎ గుడ్ సిటిజన్ అన్నట్లుగా. కానీ తర్వాత పరిస్థితి మారింది. రోమీలు వచ్చేటప్పటికి అక్కడ సువార్త చెప్పకుండా సంఘానికి ఒత్తిడి తీసుకొచ్చారు. యేసు ప్రభు పేరెత్తొద్దు అన్నారు. రోమా చక్రవర్తే దేవుడు, ఆయనే రక్షకుడు అని మీరు చెప్పాలి అని అన్నారు. అంటే సువార్తకి వ్యతిరేకిస్తున్నటువంటి ఆ ప్రభుత్వం యొక్క ఆదేశాన్ని క్రైస్తవులు ధిక్కరిస్తూ సువార్త చెప్పారు. అది దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ. సంఘానికి దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ ఏంటి అని అంటే సువార్త, యేసుప్రభు మరణ పునరుద్ధానాలకి సంబంధించినటువంటి సువార్తను చెప్పాలి. కానీ మనం ఏదో గొప్పవాళ్ళలాగా చెప్పకూడదు. మన స్టైలు వేరుగా ఉండకూడదు, గర్వంగా ఉండకూడదు. సువార్త చెప్పేటప్పుడు అందరిలాగే మనం కూడాను దేవుడు ఉద్ధరించడానికి సువార్తనిచ్చాడు అని మనం గొప్పగా చెప్పుకోకుండా, మనం గర్వంతో చెప్పకుండా, మనం వినయంతో వాళ్ళతో మనం ఐడెంటిఫై చేసుకుని సువార్త చాటించాలి. లేకపోతే దేవుని మార్గాలు సరళంగా ఉండవు, ప్రజలు రక్షింపబడలేరు, దుర్మార్గులు అవుతారు, ప్రపంచం పతనమైపోద్ది, దేశం పతనమైపోతుంది, సమాజం పతనమైపోద్ది, కుటుంబాలు పతనమైపోతారు, మనమే పతనమైపోతాం. కాబట్టి సువార్త అనేది ఏదన్నా కానీ సువార్తను అడ్డుపరచడానికి వీల్లేదు. అపోస్తల కార్యాల గురించి మనం నేర్చుకునేది ఏంటి? ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే, సంఘంలో ఉన్నటువంటి అడ్డంకులు కానీ, వెలుపల నుండి సంఘానికి వచ్చినటువంటి ఒత్తిళ్ళు కానీ, వాటన్నిటినీ అధిగమిస్తూ సువార్త ముందుకు వెళ్ళింది. ఆ విధంగా మనం సువార్త చెప్పాలన్నమాట. అయితే సువార్త ఆ విధంగా చెప్పినప్పుడు మనం చదువుకున్నటువంటి రీతిగా ఒత్తిళ్ళు వచ్చినాయి. మరి 1 పేతురు 4:14 చదువుకున్నాం కదా మనం. అక్కడ శ్రమపడ్డారు. శ్రమపడినా పర్లేదు, క్రైస్తవులుగా సువార్తను చెప్పటాన్ని బట్టి, క్రైస్తవులుగా జీవించడాన్ని బట్టి మనకు ఒత్తిడి వచ్చింది, మనకు హింసలు కలిగినాయి, ప్రైజ్ ద లార్డ్ అని సంతోషించారు వాళ్ళు. ఆ విధంగా సంతోషించవచ్చు. ఇంకోటి ఏంటంటే క్రైస్తవులు మరణానికి భయపడకూడదు, హింసకు భయపడకూడదు. అంతేకాదు మరి ప్రకటన గ్రంథం 6లో ఉన్నటువంటి రీతిగా వాళ్ళు చనిపోయినటువంటి ఆత్మలు, హతసాక్షులుగా చనిపోయినటువంటి ఆత్మలు ప్రార్థన చేసినాయి దేవునికి. ఏమని? ప్రభువా, ఎప్పుడు న్యాయం తీరుస్తావు, మేము హింసలో వెళ్తున్నాం అని ప్రార్థించినప్పుడు
దేవుడు వాళ్ళకి ఇచ్చినటువంటి జవాబు ఏంటి? యు ఆర్ బ్లెస్డ్. మీరు ఆశీర్వదింపబడినటువంటి వాళ్ళు, మీరు నెమ్మదిగా ఉండండి, సహించుకోండి అని దేవుడు చెప్పాడు. కాబట్టి ఒత్తిళ్ళు వచ్చినప్పుడు, సువార్తను బట్టి మనకు ఒత్తిడి వచ్చినప్పుడు, క్రైస్తవులుగా జీవిస్తున్న దాన్ని బట్టి మనకి ఒత్తిడి వచ్చినప్పుడు అది దేవుని హస్తాన్ని నుండి వచ్చిందని మనం సహించుకోవాలి. అంతేకాదు, సహించుకోవటమే కాదు, మనం అది ధన్యతగా ఎంచుకోవాలి. ఇఫ్ వీఆర్ ప్రిపేర్డ్ టు డై అండ్ ఇఫ్ వీ ట్రీట్ డెత్ యాజ్ ఎ బ్లెస్సింగ్, దెన్ హూ కెన్ హర్ట్ అస్? ఇఫ్ వీ ట్రీట్ డెత్ యాజ్ ఎ బ్లెస్సింగ్, నో వన్ కెన్ టచ్ అస్. ఆ విధంగా క్రైస్తవులు యేసు ప్రభు వలె మనం ఆ విధంగా నిర్ణయించుకుంటే దేవుని యొక్క అనుమతి లేకుండా ఎవరు మనల్ని ముట్టలేరు. దేవుడు కాపాడుతాడు, యేసు ప్రభు మనం కాపాడుతాడు అని యోహాను సువార్త 6:39-40లో మనం చూస్తాం అన్నమాట. కాబట్టి మన సువార్త మాత్రం తప్పకుండా చెప్పాలి, దేశ పౌరులుగా కూడా మనం ఉండాలి. ఈ విషయంలో మనం భయపడినా, మనం సువార్త చెప్పకపోయినా, దేశ పౌరులుగా సోషల్ వర్క్ చేయకపోయినా, గవర్నమెంట్ని చీట్ చేసినా, గవర్నమెంట్ నాయకుల్ని మరి ద్వేషించి దుర్భాషలాడినా కానీ అదంతా తప్పని గ్రహించుకుని వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. 1 తిమోతి 2:1 ఏమన్నది? దేశ నాయకుల కొరకు ప్రార్థించండి. అది కష్టం. ఇప్పుడు కష్టమైనటువంటి ఆ యొక్క పనిని క్రైస్తవులు చేయకుండా, క్రైస్తవ నాయకులు చేయకుండా చేతులు కడుక్కుంటారు. అది చాలా కష్టమైనది. మరి మనకు కష్టమైనటువంటి పనిని ఇతరులు, క్రైస్తవేతరులు చేసి ఆ విధంగా కష్టపడాలా? మనం కూడా జోక్యం తీసుకుని మనకు దేవుడిచ్చినటువంటి అవకాశాలను బట్టి, తలాంతులను బట్టి మనం చేయగలిగినంత చేసి దేశానికి సేవ చేయాలి, సోషల్ వర్క్ చేయాలి. ఇప్పుడు గవర్నమెంట్ కూడా అంటుంది ఏంటంటే క్రిస్టియన్స్ సోషల్ వర్క్ చేయాలి అని. మనం సోషల్ వర్క్ చేయాలి. అంతేగాని ఎప్పుడు సువార్త సేవ చేసుకుని మత మార్పిడి చేసేటువంటి వాళ్ళు అనేటువంటి బిరుదు పొందకుండా, వీళ్ళు ఉండటాన్ని బట్టి, క్రైస్తవ సంఘాలు ఉండటాన్ని బట్టి దేశానికి మేలు, వాళ్ళు మంచి సిటిజన్స్, నమ్మకంగా ఉంటారు, ట్యాక్స్ కడతారు అనేటువంటి సాక్ష్యం మనం కలిగి ఉండాలి. ఆ విధంగా లేనటువంటి పరిస్థితుల్లో మనం పశ్చాత్తాపడాలి, దేశ నాయకులకు సారీ చెప్పాలి. అది 5వ అంశం. ఆ విధంగా నూతన సంవత్సరంలో మనం ప్రవేశించాలి అని అంటే పశ్చాత్తాపడి మనం ప్రవేశించాలి. ఇంకొక విషయంలో కూడాను మనం పశ్చాత్తాపడాలి. అది కూడా సువార్తకు చెందింది. సువార్త అంటే అది దేవుడిచ్చినటువంటి ఆ యొక్క ఏర్పరిచినటువంటి మార్గం. సువార్తని మనం తక్కువ చూపు చూడకూడదు, సువార్తకు నష్టం కలగకూడదు. సువార్తను బట్టి కష్టమైనా సరే నష్టం కలగకూడదు. దాన్ని కాపాడాలి, దాన్ని ప్రకటించాలి, దాన్ని కల్తీ చేయకూడదు. ఇవన్నీ కూడాను అపోస్తలుడైన పౌలు ఆయన రాసినటువంటి చివరి పత్రికలో 2 తిమోతి పత్రికలో చెప్పాడు. ఆ 4 అధ్యాయాలు ఈ 4 విషయాలు చెప్పాడు అన్నమాట. అదే మనం గమనించుకోవాలి. సువార్తకు నష్టం కలిగేది ఏది అయినా సరే మనం దానికి సీరియస్గా తీసుకుని మనం పశ్చాత్తాపపడాలి. ఆ విధంగా 2025లో మనం ప్రవేశించాలి. 6వదిగా, ఇది కూడాను ముఖ్యమైనటువంటి విషయమే. 1 కొరింథీ 9:19-23 వరకు చదివితే దానిలో అపోస్తలుడైన పౌలు ఆయన ఏ విధంగా ఆయన సువార్తలో ఉన్నటువంటి మర్మాన్ని చెప్తున్నాడు. అదేంటంటే సువార్తలో ముఖ్యమైనటువంటి విషయాలు ఉన్నాయి, అముఖ్యమైనటువంటి విషయాలు ఉన్నాయి. మీరు తర్వాత చదువుకోండి. దాన్ని ఏమంటాడంటే మోషే ధర్మశాస్త్రం
క్రీస్తు ధర్మశాస్త్రం అని వాటికి తేడా చూపించుతాడు. మోషే ధర్మశాస్త్రాన్ని నేను అవలంబించను. మోషే ధర్మశాస్త్రానికి బదులుగా క్రీస్తు సువార్త వచ్చింది. దానికి బదులుగా, దాని పక్షాన. కాబట్టి ఇక మోషే ధర్మశాస్త్రాన్ని నేను మోషే ధర్మశాస్త్రాన్ని అవలంబించటానికి అపోస్తుడైన పౌలు బద్ధుడు కాదు. ఆయన సువార్తకి బద్ధుడు. అది ఒకటో అధ్యాయం, యోహాను సువార్త 1వ అధ్యాయం 16-17లో మనకు స్పష్టంగా చెప్పబడింది. యేసు ప్రభు వచ్చిన తర్వాత మనం మోషే యొక్క ధర్మశాస్త్రానికి కట్టుబడి ఉండనవసరం లేదు. దాని పక్షాన ఇది వచ్చింది. అదే చెప్తాడు. సువార్తకి నేను బద్ధుడినైనప్పుడు మోషే ధర్మశాస్త్రానికి బద్ధుడిని కాదు. గుడ్. అయితే అవసరమైనప్పుడు నా స్వతంత్రతను బట్టి నాకు ఇష్టమైతే నేను మోషే ధర్మశాస్త్రాన్ని కూడా అవలంబిస్తాను. అంటే కొన్ని యూదుల అలవాట్లు నేను పడతాను. ఎందుకంటే నా ఇష్టం, అది నాకు స్వతంత్రత ఉంది. ఎందుకు అనంటే ఏదో రీతిగా, ఏదో మిష చేత వారిని సువార్తలోకి నడిపించడానికి, రక్షణ మార్గంలోనికి నడిపించడానికి. ఐ బికమ్ ఆల్ థింగ్స్ టు ఆల్ మెన్ సో దట్ బై ఆల్ మీన్స్ ఐ మే సేవ్ సమ్. యూదులకి యూదుడిగాను ఉంటాను, గ్రీకు వాళ్ళకి గ్రీకు దేశస్థుడిగాను ఉంటాను. ఎందుకు ఉంటాను అంటే నాకు స్వతంత్రత ఉంది. క్రీస్తు యొక్క ధర్మశాస్త్రాన్ని అవలంబిస్తానా అవలంబించకూడదా అనే దానికి ప్రశ్న లేదు. అది తప్పనిసరిగా అది సువార్తకు చెందినటువంటి నిబంధన, ఆజ్ఞ కాబట్టి దానికి బద్ధుడిని. దాన్ని మాత్రం ఐఎమ్ నాట్ ఫ్లెక్సిబుల్, దాన్ని ఏమీ తాకను, అది అవలంబించట్లో ఇదేమీ తొణకను అంటాడు. అంటే దాని అర్థం ఏంటంటే క్రీస్తు సువార్తకు సంబంధించినటువంటి, క్రొత్త నిబంధనకు సంబంధించినటువంటి ఆ నిబంధనకు కట్టుబడి ఉంటాడు. అది ముఖ్యం. మరి ధర్మశాస్త్రం విషయంలో, వేరే వాటి విషయంలో కూడాను అవి అముఖ్యం. ఇష్టమైతే చేస్తాడు, కష్టమైతే మానుకుంటాడు అని ఆయన ముఖ్యమైనటువంటి వాటిని, అముఖ్యమైనటువంటి వాటిని సపరేట్ చేసుకున్నాడు. వాటికి వీటికి తేడా ఉన్నట్టుగా ఆయన ఒక లిస్ట్ చేసుకున్నాడు అన్నమాట. ఆ విధంగా మనం లిస్ట్ చేసుకోవాలి. ప్రతిదీ ముఖ్యమైతే ఏది ముఖ్యం కాదు. ప్రతిదీ ముఖ్యమైతే ఏది ముఖ్యం కాదు. ప్రతిదీ ముఖ్యమైతే వేరే వాళ్ళతో పొత్తు ఉండదు. ప్రతిదీ ముఖ్యమే. తెల్ల బట్టలు వేసుకోవాలి, చెప్పులు విడిచి రావాలి, ప్రతిసారి మోకరించాలి, ప్రతిసారి తల కప్పుకోవాలి. స్త్రీలు అయితే ఈ కొంగులు పెట్టుకొని ఇంత నిష్ఠగా ఉంటే ఇక వేరే క్రైస్తవులతో, వేరే డినామినేషన్లతో, వేరే సమాజంలో ఉన్నటువంటి ఇతరులతో పొత్తు పెట్టుకోవడానికే వీలుండదు అన్నమాట. కాబట్టి ముఖ్యమైనటువంటి వాటిలో మనం నిష్ఠగా ఉండాలి. అముఖ్యమైనటువంటి విషయంలో మనం స్వేచ్ఛ, మనం ఫ్లెక్సిబుల్గా ఉండాలి, చూసి చూడనట్టుగా ఉండాలి. దేవుడు మనకి అముఖ్యమైనటువంటి విషయాల్లో కొన్నిసార్లు మనతో మాట్లాడి తప్పకుండా ఇది చేయాలని అని మనకి ఇస్తే, దేవుడిచ్చాడు కాబట్టి మనం దాన్ని అనుసరించాలి. కానీ సువార్తలో భాగం లేనటువంటి దాన్ని వేరే వాళ్ళకి రుద్దకూడదు. దేవుడు మనం నడిపిస్తే ఈ విధంగా చేయాలి, ప్రతిసారి నేను ప్రార్థించినప్పుడు నేను మోకరిస్తాను, మోకరించు. ప్రతిసారి నేను ప్రసంగం చేసేటప్పుడు తెల్ల బట్టలు వేసుకుంటాను, తెల్ల బట్టలు వేసుకో. ఓకే. మరి ప్రభు బల్ల తీసుకునేటప్పుడు నేను మోకరించి తీసుకుంటాను, మోకరించు. దేవుడు ఆ విధంగా నేను నడిపిస్తే నువ్వు నిష్ఠగా ఉండు. కానీ ఇది సువార్తలో భాగంగా ఎంచుకుని ఇతరుల మీద నువ్వు చేయకూడదు అని వాళ్ళని బలవంతం చేయకూడదు. ముఖ్యమైనదేంటి, అముఖ్యమైనదేంటి అనేదానికి ఒక లిస్ట్ వేసుకుంటే
మంచిది. అప్పుడు మనం ఇతరులతో కలిసి పనిచేస్తాం, అన్యోన్యత వస్తుంది, ఇతరులను చూసి నవ్వుతాం మనం. అలాంటిది లేకపోతే చాలా కష్టం అన్నమాట. ఆ విషయంలో మనం సిగ్గుపడాలి, అది పాపంగా ఎంచుకోవాలి, పశ్చాత్తాపపడాలి. దేవుని యొక్క ఒక ఫర్గివ్నెస్, క్షమాపణ పొంది మనం 2025లోకి ప్రవేశించాలని నా ఆశ. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా దేవా, మీ యొక్క వాక్యం ఎంతో గూఢమైనది నాయన. ఆ వాక్యాన్ని అనుసరిస్తూ మీ యొక్క ప్రేరేపణ ద్వారా, మీ ఆత్మ ప్రేరేపణ ద్వారా అపోస్తులు వారు జీవించినటువంటి తీరు, వారు హెచ్చరించినటువంటి ఆ యొక్క హెచ్చరికలను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. వాటిని గ్రహించుకుని మేము అనుసరించడానికి సహాయం దయచేయండి. ఎక్కడ ముఖ్యమైనటువంటి విషయాలుగా ఎంచుకుని మేము జీవించాలో, ఎక్కడ మేము ఫ్లెక్సిబుల్గా పట్టించుకోనట్టుగా ఉండాలో ఆ విషయాల్లో మీ కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తూ మా ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు పరిశుద్ధనామమున ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.